కాశీలో ఒక వ్యక్తిని కూర్చోపెట్టి తన విద్య పనిచేస్తుందో లేదో నా కళ్ళ ముందు ఒక స్వామి చూపించారు. ఇది అనేది వాస్తవమా? అది ఏం చేశాడంటే ఆ మంత్రాన్ని ఆ వ్యక్తి మీదకి పంపించిన 2 నిమిషాల్లో మరణించేశాడు. అసలు నాకే నమ్మసకంగా అనిపించేసింది. క్షుద్ర పూజలు కూడా ఇలా ఉంటాయా అనేది నాకు నమ్మసకంగా అనిపించింది. ఆ సమయం నుంచే నాకు ఒక నమ్మకం కలిగింది. నా కళ్ళ ముందు జరిగిన సంఘటన ద్వారా నాకు నమ్మసక్యం అనేది ఫస్ట్ అనిపించలేదు, తర్వాత అనిపించింది ఈ క్షుద్ర పూజలు ఉన్నాయమ్మా. అంటే మరి వీటికి పరిహారం కూడా మీరు చూపిస్తారండి? ఎలా చూపిస్తారు? ఈ క్షుద్ర పూజలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, మేము అలాంటి వాళ్ళం కాదు. మేము వచ్చేసమ్మా ఈ క్షుద్ర పూజ వల్ల బాధింపే వాళ్ళు ఉంటారు కదా, బాధించే వాళ్ళు. అంటే వాళ్ళని ఎలా గుర్తిస్తారు మీరు? మాకు తెలిసిపోతుంది వాళ్ళ పేరు మీద క్షుద్ర పూజ ఉందా లేదా అనేది కూడా వాళ్ళ రూపం చూసి, వాళ్ళ హస్తరేఖలు చూసి, వాళ్ళ ముఖ లక్షణాలు చూసి అసలు వీళ్ళ పేరు మీద క్షుద్ర పూజ ఉందా లేదా, ఇది నిజమా అబద్ధమా అనే విషయాన్ని మేము గ్రహిస్తాము. ఆ దైవశక్తి మాకు ఇచ్చిన వరం అదే కదమ్మా, మంచి ఏది చెడు ఏది ఈ 2 తెలిస్తే అమ్మవారు వచ్చేసి మాకు ఆజ్ఞ ఇచ్చింది. ఈ 2లో వచ్చేసి ఇతను మంచివాడా చెడ్డవాడా, దెబ్బ తిన్నవాడా నష్టపోయినవాడా, క్షుద్ర పూజ వల్ల బాధింపేవాడా అనేది కొన్ని మాకు అమ్మవారు మాకు కొన్ని వైబ్రేషన్ చెప్పేస్తుంది. దాన్ని బట్టే మేము వాళ్ళకి అనేది పరిహారాలు చేస్తూ ఉంటాము. క్షుద్ర పూజ ఉన్న వ్యక్తికి మేము ఏ రోజు పూజ చేసి యంత్రం ఇవ్వాలా, లేకపోతే తాయితీ ఇవ్వాలా, లేకపోతే ఏ పూజ వస్తువులు ఇవ్వాలనేది మాకు కొన్ని విషయాలు మాకు తెలుస్తుంటాయి. కాబట్టి మేము కూడా అలాంటి వాళ్ళ దెబ్బతిన్న వాళ్ళని కూడా మేము రక్షిస్తూ వస్తున్నాము. అలాంటి వాళ్ళు కూడా మాకు దగ్గరికి రావడము, మేము వాళ్ళకి సలహాలు ఇవ్వడము, పూజలు చేయడం వల్ల చాలా మంది బాగున్నారు. ఇలాగ ప్రతిరోజు ఇక్కడికి వస్తూనే ఉన్నారు. వాళ్ళకు కూడా ఏదన్నా ఈ సొసైటీలో 10 మందికి మా ద్వారా కరుమారియమ్మ జ్యోతిషాలయం ద్వారా 10 మందికి మేలు చేయాలి, 10 మందికి మంచి జరగాలి, ధనంలో నష్టపోయే వాళ్ళకి ధనం నిలకడ ఉండే విధంగా కూడా మేము వశీకరణ చేసి కూడా ఇస్తుంటాము. ఇలాగా ఏ సమస్య ఉన్నా కూడా 11 రోజుల్లో మేము ఖచ్చితమైన పరిష్కార మార్గం ఇస్తూ వస్తున్నామమ్మా. నమ్మకం అనేది ఉండాలి ఫస్ట్. నమ్మకమే జీవితం, జీవితమే నమ్మకం. నమ్మకం లేని వాళ్ళకి మనం ఏమి చేయలేము, నమ్మిన వాళ్ళకి మనం సహాయం చేయగలం.